చూడండి మా తమ్ముడు మా అక్క మా తమ్ముడు ఎలా పాపం డల్లు ఇవాళ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి బావా ఇవాళ ఏమేమి ఐటమ్లు ఉన్నాయి బావా టమాటా పప్పు సాంబార్ వెజ్ పులావ్ వైట్ రైస్ ఇంకా అట్టికాయ ఫ్రై ఇంకా సాంబార్ చెప్పినా చెప్పలే సాంబార్ దోసకాయ పచ్చడి ఏమైందిరా తమ్ముడు ఎందుకు బాధగా మిక్స్ వెజిటబుల్ కర్రీ కూడా ఉంది మిక్స్ వెజిటబుల్ కర్రీ నవరత్న కుర్మా ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ రెడీ అయ్యేటప్పుడు చూపిస్తా ఈరోజు ఐటమ్స్ అన్నీ ఖచ్చితంగా చూపిస్తా ఫ్రెండ్స్ నాకు ఇంత సపోర్ట్ చేసినా మీకు ఎప్పటికీ రుణపడి ఉంటా నాకు ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ మా తమ్ముడు పాపం డల్గా ఉన్నాడు ఎందుకో తెలియదు ఇదేం కర్రీ కారం పొడి ఇదేం కర్రీ ధనియా పౌడర్ సబ్జీ మసాలా దొడ్డు ఉప్పు అంతగానో మెస్ ఎక్కువ కదా ఏం కాదు చింతపండు పులుసు ఇంతకుముందు వేసిన అందుకని మీ దగ్గర మూగడ చూపిస్తున్నాను గరం మసాలానా ఇంట్లో పట్టదు తర్వాత గదేందది టమాటా పప్పు పప్పు వేసిన కాజు చూర కొబ్బరి పొడి పేస్ట్ బాగుంటుందా టేస్ట్ బాగుంటుంది అయిపోయిందా కర్రీ ఉప్పు ఎక్కువ అవుతుంది అన్నారు కదా నేను అందరితో బరాబర్ వేసేస్తా ఉప్పు ఇంత కూడా ఎక్కువ కాదు ఎందుకంటే నాకు నేర్పిస్తా మాస్టర్ అట్లాంటి వస్తుంది మాస్టర్ ఎక్కడ పోయిండు ఆయన మంద అయితే చచ్చిపోయాడు ఇప్పుడు నువ్వే మాస్టర్ ఇక్కడ నేనే మాస్టర్ మంద బాగా తాగుతుంది అంటే మంద తాగి చేస్తున్నాను ఎవరు నాకు నేర్పించిన మాస్టర్ సంవత్సరం నుంచి పని చేస్తున్నా నేను 11 years అవుతుంది ఇక్కడే నేర్చుకున్నా పని 3 సంవత్సరాల నుంచి పని చేస్తుందా సీనియర్స్ అంతా ఫ్యామిలీ కలర్ బాగా వచ్చిందా చాలా బాగుంది తింటే కానీ తెలియదు కానీ కలర్ అయితే చాలా బాగుంది గుమ్మగుమ్మలు ఆడిపోతుంది స్మెల్ కూడా ఇదైతే వైట్ రైస్ చూడండి వైట్ రైస్ రైస్కి అన్నీ వేసుకొని పెట్టుకున్నారు వీళ్ళు ఏంటిది సాంబారు పోపు ఆవాలు జీలకర్ర ఎండమిరపకాయలు మనం డైరెక్ట్ వేసేస్తాం అనమాట అయితే దీంట్లో టమాటా పప్పు టమాటా ములక్కాయలు కద్దు అన్నీ ఉల్లిగడ్డ కూడా దీంట్లో డైరెక్ట్ వేసేస్తాము ఇంకోటి దీంట్లో వేసేది తగినంత కొంచెం లిటిల్ బిట్ కారం పొడి ఉప్పు మరి చింతపండు పులుసు అది మాత్రం వేస్తాము లాస్ట్లో ఫినిషింగ్ టచ్ ఉంటుంది అది చూపిస్తాం అల్లం పేస్ట్ కూడా వేస్తాం ఇందులో అల్లం పేస్ట్ వేస్తే బాగుంటుందా సాంబార్ ఎల్లిపాయ సాంబార్ కూడా బాగుంటుంది అల్లం పేస్ట్ సాంబార్ కూడా బాగుంటుంది అంటే దీంట్లో ఇప్పుడు పప్పు వేస్తున్నా అదంతా వేస్తారా పప్పు కాదు కాదు సాంబార్కి కదా టమాటా పప్పు కూడా ఉంది టమాటా పప్పు అది ఎంతమంది తింటారు ఇది మినిమం 80 మంది తింటారు 80 కొంచెం సాంబారే దాంట్లో ఇంకా లాస్ట్లో ఏం చేస్తారు ఫినిషింగ్ ఏం చేస్తారు ఇది సాంబార్ పొడి వేస్తాము రిబ్యూస్
777 సాంబార్ పొడి. 777 సాంబార్ పొడి, అది కొత్తిమీర తొడమలు ఇట్లా కట్ చేసుకుంటాం అనమాట. తొడమలు పెద్ద పెద్దగా ఉంటాయి. ఉప్పు ప్యాకెట్ మీరు పోయారా? మేము పోయాం. మళ్ళీ అంతా కొంచెం పెట్టిల్లు మాస్టర్. రైస్ 50 మంది కదా. 50 మందికి ఎన్ని కిలోలు వేస్తారు మీరు రైస్? 2.5 kg సరిపోతుందా? బగారా 4 కిలోలు వేస్తాం మేడం. ఏమైనా పూరి అట్లాంటివి ఏమైనా ఉన్నాయా మాస్టర్? లేదు, ఈరోజు పూకి పసుపు ఇది పోపు చూపించాం. పోపు తాలింపుకి వేసుకోరా మాస్టర్? 3 మ్యాంగో అంటే టమాటా పప్పు కదా, కొంచెం రెడ్ కలర్ ఉంటే బాగుంటుంది అన్న. ఓకే ఓకే. అది చాలా వేసిలు కారం ఉండదా? కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి, బాగుంటుంది. సబ్జీ మసాలా అన్నిటికీ సబ్జీ మసాలా వేస్తే బాగుంటుందా? బాగుంటుంది. పప్పు అయితే సూపర్ ఉంటుంది, ఫ్లేవర్ కూడా వేరే చేంజ్ ఉంటుంది బాగా. ఓకే ఓకే. టమాటా పప్పు చేస్తారా మాస్టర్ మీరు? నాకు అన్నీ వస్తుంది. అన్ని పప్పులు వేస్తారా? బిర్యానీ పప్పు అన్నీ. ఉప్పు చూడండి మాస్టర్ ఎక్కువ అవుతుందేమో, ఒకసారి చూసుకోండి. గంటలకు వస్తారు? డైలీ అట్లనే వస్తారా పని ఉన్నప్పుడల్లా? టమాటా పప్పు కదా మాస్టర్, మళ్ళీ చింతపండు పులుసు పోస్తుండ్రు పుల్లకి కదా? పులుసు ఉండాలి కొద్దిగా తగినంత. ఓకే ఓకే. పుదీనా వేస్తారా పప్పులో? పుదీనా కొత్తిమీర అన్నీ వేసి మాస్టర్ పుదీనా వేసుకోరు కదా అసలు మామూలుగా అయితే. ఇప్పుడు ఫ్లేవర్ కావాలంటే బాగుండాలంటే నేనైతే అన్నీ వేస్తాను. ఇక్కడ టేస్ట్ అయితే ఎక్కడ ఏ కేటగిరీలో రాదు, ఇక్కడ టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే. దోసకాయ పచ్చడి, దోసకాయ పచ్చడి, రోడ్డు పచ్చడి, రోడ్డు పచ్చడి. ఓకే. కష్టపడతారు మాస్టర్. కానీ కొంచెం నూనె పప్పులో మాత్రం కొంచెం నూనె ఎక్కువ ఉండాలి, సాంబార్లో కొంచెం ఉండాలి. ఓకే ఓకే. మేము ఇంట్లో ట్రై చేసుకుంటాం మాస్టర్ మీరు చెప్పిన స్టైల్లో. పప్పు అయితే తెస్తుండ్రు, పప్పు వేస్తున్నారు, టమాటా మంచిగా పని చేసుకుంటున్నారు వీళ్ళందరూ చూడొచ్చు. పప్పు కూడా వేసేస్తున్నారు ఫ్రెండ్స్, టమాటా పప్పులా చూడండి. కలర్ చూసుకోండి, ఇట్లా వస్తుంది అన్నమాట టమాటా పప్పు. చూస్తేనే బాగుంది కలర్, ఇంకా తింటే ఎలా ఉంటుందో. అయిపోయిందా టమాటా పప్పు? ఇక కొంచెం మరుగుతే అయిపోయింది, మళ్ళీ ఇంకేం వేసేది అవసరం లేదు ఇంట్లో. ఓకే, టమాటా పప్పు రెడీ. ఒకవేళ ఉప్పు తక్కువ ఉంటే వేసుకోవచ్చు. టేస్ట్ చేస్తుండ్రు, ఎలా ఉందో ఇప్పుడు చెప్తాడు. ఇలా పైకి ఎందుకు అనుకున్నారా బాబు? దేవునికా? ఎట్లా ఉంది? సూపర్. చాలా బాగుందా? ఓకే.